పండగ, ఓటర్లకు కూడా పండగ. మహిళలకైతే ఒక రకమైన పండుగ, మగవాళ్ళకైతే ఇంకొక రకమైన పండుగ. రోజు దసరా అంటారు, మొన్నే దసరా పండుగ అయిపోయింది, రోజు దసరా. అయితే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు పార్టీ. ఒక 2-3 విషయాలు మీ గురించి చెప్తాను, తర్వాత మన అభ్యర్థి గారు మాట్లాడతారు. మన తెలుగులో ఒక సామెత ఉంది, బతుకుంటే బలిసాకు తినైనా బతుకొచ్చాను. ఇవాళ మీ ఊర్లో ఇక్కడ మీరు ఎంతమంది నిలబడ్డామంటే కరోనా లాంటి పెద్ద జబ్బు వచ్చింది. మనందరం చూసాం, ఇంట్లో నుంచి ఎవరో బయటికి రాలే, మూతి గుడ్డలు కట్టుకొని ఉన్నాం. ఆ జబ్బులో మనకి ఇంజక్షన్ వేశారు, వ్యాక్సిన్ వేశారా లేదా? వేశారు మీ అందరికీ? మనందరికీ 2 ఇంజక్షన్లు వేశారు, మళ్ళీ బూస్టర్ డోస్ ఇచ్చారు. ఒక ఇంజక్షన్ ఖరీదు మిగతా దేశాల్లో 2500 రూపాయలు. మన దగ్గర 2 ఇంజక్షన్లు అంటే 5000. ఒక 9 నెలల్లోనే మన ప్రధానమంత్రి గారు ఆ మందుని కనిపెట్టడానికి ప్రోత్సహించి ఆ మందును మనందరికీ ఉచితంగా ఇచ్చారు. మామూలుగా అయితే మిగతా చోట ఏం చెప్పారంటే మన దేశంలో జనాభా ఎక్కువ, హాస్పిటల్ సరిగ్గా వైద్యం ఉండదు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వైద్యం ఉండదు. కరోనా బాగా వస్తే ఈ దేశంలో చనిపోతే శవాలు కూర్చోడానికి కూడా స్థలం సరిపోతుందని చెప్పారు. కానీ మన దగ్గర తక్కువ మంది చనిపోయారు. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ కారణం. ఇవాళ మోడీ గారు ఆయన డబ్బులున్న కుటుంబంలో పుట్టలే, వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం కాదు. వాళ్ళ అమ్మ ఇంట్లో పాచిపడి చేసేది, ఒక 5-6 ఇళ్లలో పనిచేసేది. వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడు. అలాంటి ఇంట్లో పుట్టిన వాడు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి. డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది అంటే కష్టం విలువ తెలిసినోడికి డబ్బు విలువ తెలుస్తుంది. పేదోళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన నాయకుడు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ పార్టీ మనకు చాలా తక్కువ తెలుసు. మనకేం తెలుసు అంటే మొన్నటి వరకు చేయి గుర్తు తెలుసు, ఈ మధ్య వచ్చిన కారు గుర్తు తెలుసు, కొద్దిలో మధ్యలో సైకిల్ గుర్తుకు ఓటేశారు. కానీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసింది చాలా తక్కువ. కమలం పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేయాలంటే ఇందాక నేను చెప్పాను, మనం బ్రతుకునేందుకు మోడీ గారు ఓటేయాలి. రెండోది, మన అందరూ మహిళలు ఒకప్పుడు గ్రామాల్లో కూడా మనం మరుగుదొడ్డికి వెళ్ళాలంటే ఉదయం తెల్లారకు ముందు సూర్యోదయం కాకముందుగా చెంబు పట్టుకొని వెళ్ళేవారు. స్వాతంత్రం వచ్చి కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎన్నిసార్లు పాలించినా ఏ పార్టీ వాడు కూడా మరుగుదొడ్లు కట్టాలని ఆలోచించలేదు. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద ఈ రోజున మన ప్రతి ఒక్క పల్లెలో కూడా మరుగుదొడ్డి వచ్చింది, మనం మరుగుదొడ్డి వాడుకుంటున్నాం. దీనికి కారణం దానికోసం మోడీ పోటీయాలి. ఇక్కడ మహిళలు తల్లులున్నాం. ఇవాళ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన ఒక పథకం తీసుకొచ్చారు. సంవత్సరానికి మీరు 1000 రూపాయలు కడితే 18 సంవత్సరాల్లో ఆ పిల్ల పెద్దదై పెళ్లికి వచ్చేసరికి డబ్బులు వస్తాయి. ఇవాళ గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తినాలి, మంచి ఆహారం తినాలి. పేదవాళ్ళకు మంచి ఆహారం దొరకదు, పుట్టే పిల్లలు బలహీనంగా పుడతారు. అందుకు మోడీ గారు ఆలోచించారు, గర్భిణీ ఉన్న పేదవాళ్ళు కూడా మంచి కోడిగుడ్లు తినాలి, మంచిగా పాలు తాగాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అందుకోసం మోడీ గారికి ఓటేయాలి. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని చెప్తారు. మీరు ఇందాక కొద్దిమందిని అడిగా ఓటేస్తారంటే, ఆ రోజు మనసు ఎట్టు వస్తే అట్లా ఆగేస్తే ఓటేస్తారు. ఇవాళ అందరూ డబ్బులు ఇస్తారు. ఇవాళ ఓటుకి 1000-2000 ఇచ్చారంటే వాడు 10,000 రూపాయలు అవినీతి చేస్తే కానీ మీకు ఓటు వేయించుకోలేరు. వాడు ఇవాళ మీరు డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు, తీసుకోకపోతే వాడు ఏమనుకుంటున్నారో తీసుకుంటున్నారు. డబ్బు ఓటు కొన్నారంటే రేపు అవినీతి చేస్తేనే డబ్బు సంపాదించగలరు. కాబట్టి మీరు అందరూ కూడా మన పేదల గురించి ఆలోచించే పార్టీ నరేంద్ర మోడీ, బీజేపీ కమలం పువ్వు పార్టీ. ఇవాళ మన నల్గొండలో ఇప్పటి వరకు ఒక బీసీని ఇక్కడ ఎవరు మనం ఎన్నుకోలేదు. ఎప్పుడో భిక్షం గౌడ్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా 60 ఏళ్ల క్రితం. ఇవాళ మళ్ళీ మన శ్రీనివాస్ గారు యువకుడు మన మధ్యలో ఉంటాడు. మన కరోనా లాంటి జబ్బు వస్తే ఏ పార్టీ కూడా రాలే రోడ్డు మీదకి. అతను అందరికీ రోడ్ల మీద భోజనం పెట్టాడు, మాస్కులు పెంచాడు, శానిటైజర్ పెంచాడు. అందుకోసము మీరు ఏ పార్టీ కూడా ఇచ్చిన డబ్బులు తీసుకోండి, కానీ ఈసారి కమలం పువ్వు ఓటేస్తే మన జీవితాలు బాగుపడితే, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. నేను చాలా మంది వెళ్ళకూడదని నేను చెప్పను, కానీ మీ ఇందాక మీ అంతరాత్మ చూసి ఓటేస్తా అన్నారు. ఈ అంతరాత్మ పేదల పెన్నిది. మన నరేంద్ర మోడీ కరోనాలో లాంటి పేదవాళ్ళ ఆకలితో ఉండకూడదని మన ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని 5 కేజీల బియ్యం ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. ఇవాళ గ్యాస్ ఫ్రీ ఇచ్చారు. కాబట్టి మీరు ఏదో అది ఇస్తారు ఇది ఇస్తారు మాయమాటలు చెప్తారు. ఎన్నికల టైంలో మాయమాటలే గారడీ చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి, డబ్బు ఇస్తే తీసుకోండి. కానీ మన అందరికీ అందుబాటులో ఉండే మన శ్రీనివాస్ గౌడ్ని కమలం పువ్వు గుర్తు పెట్టుకోండి. మీరు 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 బాగా అర్థమైతే మీరు 10 మందికి చెప్పగలుగుతారు. ఒక్కసారి మన శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వండి, చేయకపోతే పని నిలదీయొచ్చు. బీజేపీలో ఒక మాట చెప్పారంటే ఆ పని చేసే వరకు వదిలిపెట్టారు.
కాబట్టి ఈసారి మీ అందరినీ కోరుకునేది పెద్దలు మహిళలు తల్లులు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు విజ్ఞానవంతులు అవుతే 10 కుటుంబాలు బాగుపడతాయి, 10 మందికి ప్రచారం చేస్తారు, మగవాళ్ళు ఎవరికి చెప్పరు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది మన మహిళల గురించి ఆలోచించే నరేంద్ర మోడీ. కాబట్టి అలాంటి పార్టీ కమలం పువ్వు గుర్తు ఈరోజు మన వార్డుకు వచ్చారు. మనం అందరం కలిసి ఈసారి మన శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలి. మీ సోదరుడిగా, మీ అన్నగానో, తమ్ముడుగానో, మీ అబ్బాయిగానో భావించి మీరందరూ కూడా శ్రీనివాస్ మనుషుల్లాగా ఎవరు బయటపడాల్సిన పనే లేదు. ఆ రోజు మాత్రం ఎవరు డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా ఈసారి నాకు ఓటు నరేంద్ర మోడీకి, ఈయనకు ఓటేస్తే మోడీకి ఓటేసినాడు. ఇవాళ చూడండి, ఒక సర్పంచ్ గెలిచినాడు, ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోతే 11 రోజులు ఇంట్లో ఉంటాడు. పెద్ద పెద్ద లీడర్లు అందరూ కార్లు వేసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ మోడీ గారు అమ్మ 90 ఏళ్ళు ఆవిడ చచ్చిపోయింది. ఉదయం చనిపోయినట్టు పొద్దున్నే ఫోన్ వచ్చింది ఢిల్లీకి. 8ంటికి ఆయన గుజరాత్కి వెళ్ళాడు. ఎవరిని ఇంటికి రావద్దని చెప్పాడు. పోయాడు, వాళ్ళ అమ్మకి దాన సంస్కారం చేసి 11 గంటలకు వచ్చి డ్యూటీలో పాల్గొన్నాడు. ఎవరైనా అలాంటి ప్రధానమంత్రి ఉంటాడా? ఒక స్వామీజీ కర్మయోగి ఆయన. రోజుకి 18 గంటలు పనిచేస్తారు మా అందరి కోసం. వాళ్ళందరూ డబ్బుల్లోకి పోయేవాళ్ళే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవడు కనపడ్డు మీకు. 30వ తేదీ ఎన్నికల తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎవడు కనపడ్డు, కోటిరెడ్డి కనపడ్డు, ఎవడు కనపడ్డు. మళ్ళీ ఓడినా గెలిచిన మన మధ్యలో ఉండేది మన సీన. అందుకు సీనానికి ఓటేయాలి. ఈసారి ఎమ్మెల్యేగా చూడాలి. గెలిచిన తర్వాత మీరు బ్రహ్మరథం పట్టాలి ఈ వార్డులో. కాబట్టి మీ అందరినీ అందుకోసం కోరడం కోసం వచ్చాం. మన సీనాన్న కూడా 2 మాటలు చెప్పారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మధుకర్జీ గారు, మరి నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మరి కంకనాల నాగిరెడ్డి గారు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు, అక్కలు, అమ్మలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి 30వ తారీఖు మనం ఓటేసి మన శాసనసభ్యులు ఎన్నుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చాయి. మరి ఒక్కసారి అక్క మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 20-25 ఏళ్ళకెళ్ళి ఓటేస్తూ ఉంటారు. మనం 4 సార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఎమ్మెల్యేగా చేసినాం. దాదాపు ఒకసారి మంత్రి కూడా అయ్యిండు. మరి మనం ఏమేం చేసింది ఇక్కడ వెంకరెడ్డి అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఓటేసే ముందు గతంలో మనం ఎవరికి ఓటేసినాం, మళ్ళీ ఎవరికి వేయాలనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేని ఏం పని చేసేది, మనకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, మన సమస్యలు ఏమాత్రం పట్టించుకున్నారు, లేకపోతే నల్గొండ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసేది. మరి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఏమైనా చేసిండా? ఈ 20 ఏళ్లలో ఎవరన్నా వెంకరెడ్డి పేరు చెప్పి కానీ ఒక కనీసం అభివృద్ధి చేయకుండా కనీసం బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలి ఆయన. మీరు ఆలోచించండి. ఇలా వెంకరెడ్డి మొత్తం కాంట్రాక్టర్లు, వాళ్ళ ఇంట్లో కుటుంబం కాంట్రాక్టర్ల మీద తప్ప, కమిషన్ల మీద తప్ప ఇంకో పని లేదు. ఆయన ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 15 ఏళ్ల కింద వచ్చింది, 40 కోట్లు. 15 ఏళ్ల కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే నల్గొండ వాళ్ళ బంధువు పోరెడ్డి నరసింహారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది. 6 ఇంచుల పైపులు వేస్తే ఇవాళ ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నల్గొండలో కంప్లీట్ కాలేదు. ఇది ఆయన ఏ విధంగా అవినీతి చేస్తుండో. అదేవిధంగా రాజీవ్ స్వగృహ ఇండి అనేది ఒకటి నల్గొండలో కట్టామని ఇచ్చింది గవర్నమెంట్. అవి తీసుకొని పోయి అక్కడ అన్నపరిధిలో కట్టింది. అవి ఇలా కంపల్సరీ మొలిచినాయి. ఈ విధంగా ప్రజల డబ్బు మొత్తం దుర్వినియోగం అయింది. అంటే ఆయనకి ఎక్కడ డబ్బులు వస్తే అది చేసింది. అది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా వెంకటరెడ్డిని 4 సార్లు గెలిపిస్తే ఇవాళ ఒక్కసారి ఓడిపోగానే ఆయన ఇల్లు కాల్ చేసి పోయినా లేదా నల్గొండ నుంచి భువనగిరి పోయి ఎంపీ అయింది. అంటే ఆయనకు పదవులు లేకపోతే బతకరి కాంగ్రెస్ వాళ్ళు. ఆ విధంగా సరే పోతే పోయిండమ్మా. కరోనా సమయంలో ఒక్కసారి వచ్చిండ నల్గొండకు, ఏమన్నా కనిపించిండా? ఎన్నడూ రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. మళ్ళీ అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కలిసిండు, మోడీని కలిసిండు, ప్రధానమంత్రిని. కానీ భువనగిరికి సంబంధించిన విషయాలు అడిగిండు. వాళ్ళ సొంత మండలం బిఎల్ఎం, నార్కట్పల్లి మండలం, ఆ యొక్క బిఎల్ఎం ప్రాజెక్టు గురించి అడిగిండు. కానీ నల్లగొండకి ఎప్పుడన్నా సొరంగ మార్గానికి 1000 కోట్లు ఇస్తే అయిపోయేది. ఇవాళ సొరంగ మార్గం ఉంటే ఏమవుతుందంటే కృష్ణానదిలో తక్కువ నీళ్ళున్నా మనకు వస్తాయి.
మరి 1000 కోట్లు ఎందుకు అడగలేదని అడగాలి వెంకటరెడ్డి. నిజంగా నీకు మన మీద ప్రేమ ఉంటే ఈ 1000 కోట్లు అడిగి తేలేడా? కాబట్టి అదేవిధంగా ఉత్తర తెలంగాణ కేసీఆర్ దగ్గర చూస్తే ఒక్కొక్క రోడ్డు మంచిగా 4 వరుసల రోడ్లు ఉంటాయి. మీరు చూసి ఉంటారు. ఇప్పుడు దేవరకొండకు పోయే రోడ్డు కానీ కనగల్లు వరకు చూడండి. మరి కనీసం ఆ రోడ్డు 4 వరుసల రోడ్లు వేయమని వెంకరెడ్డి అడిగిందా? అడగలే. ఇలా గుంటలు గుంటలు అయింది రోడ్లు. కాబట్టి వెంకరెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఆయనకి ఏమైనా పదవి మీదనే ఉంది. ఇంకా ఆయన 4 సార్లు గెలిపిస్తే ఏం చేయలేదని భూపాల్ రెడ్డిని గెలిపించినాం మనం. కేసీఆర్ దత్తత తీసుకుంటా అని అన్నాడు, మాటలు నమ్మి గెలిపించినాం. ఏం చేసింది కేసీఆర్? ఏమన్నా ఆయన సొంత నియోజకవర్గంలో 5-6 వేల ఇల్లు కట్టించాడు. మన దగ్గర ఏమైనా ఇల్లు ఇచ్చిండు అమ్మ? ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికి రాలే. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? రాలే. కొత్త పెన్షన్లు వచ్చినాయా? రాలే. మరి ఎవరికైనా ఇంటికో ఉద్యోగం అన్నాడు. కనీసం మీరు తెలిసిన బంధువులకు ఎవరికైనా పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? రాలే. ఇవాళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా చదువుకొని ఇవాళ మొత్తం కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు లేకపోతే ఎట్లా? కేసీఆర్ ఏమైందమ్మా ఇవాళ? ఆయన దొరల పాలన ఆయన ఇచ్చేటోడు మనం అడుకునేటోళ్ళం. ఏమంటుండే ఆయన కేసీఆర్? మనం బీసీలు అందరట గొర్రెలు కాసుకోవాలట, బర్రెలు కాసుకోవాలి, మళ్ళా ముదిరాజు సోదరులు అయితే చేపలు పట్టుకోవాలట. అంటే కేసీఆర్ ఏమంటుండు? తాతలు చేసే పనులే మనం చేయమంటుండు. మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు బయటికి పోవద్దా అమెరికాకు? లేదా ఉద్యోగాలు చేయొద్దా? ఇవాళ ఒక్క బడి పంతుని 10 సంవత్సరాల ఒక్క బడి పంతులు కూడా నియమించలేదు. మరి ఎట్లా చదువు వస్తుంది పిల్లలకు? కేసీఆర్ ఎక్కడన్నా ఉండమ్మా ఒక కొత్త బడి పంతులు ఉద్యోగం ఇచ్చిండా? ఇవ్వలే. ఇవాళ మనం బడికి పంపిస్తే మన పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50,000 నుంచి ₹1,00,000 అవుతున్నాయి. అవునా కదక్క? అదేవిధంగా ఇవాళ హాస్పిటల్ అయితే పుట్టగొడుగు లెక్క పుట్టినాయి. దేవరకొండ రోడ్డు హాస్పిటల్ పోతే 50,000 నుంచి ₹1,00,000 అవుతున్నాయి. మరి ఇవాళ ఎమ్మెల్యే ఎవడన్నా అరికట్టిండా? ఇవాళ యువకులు ఉద్యోగాలు లేక చదువుకోలేక ఇవాళ గంజాయి తాగుతూ ఇవాళ ఏ వెంకరెడ్డి భూపాల్ రెడ్డి ఆలోచించట్లే. ఇవన్నీ కూడా భూపాల్ రెడ్డి ఏం చేస్తుండు? ఆయన కూడా కమిషన్లు వచ్చే చేస్తుంది. ఇవాళ ఆయనకు నల్గొండ మీద అవగాహన లేదు. ముఖ్యంగా వాళ్ళకు వెంకటరెడ్డి కానీ భూపాల్ రెడ్డి కానీ మన నల్గొండలు కాదు, వాళ్ళు నకరేకల్ కాన్స్టిట్యున్సీ. ఒక ఆయనది చిట్యాల మండలం, ఒక ఆయనది నార్కట్పల్లి మండలం. అందుకనే వాళ్ళకు ఈ నల్గొండ నియోజకవర్గం మీద అవగాహన లేదు, ఒక విజన్ లేదు. అందుకే అది విఫలమైంది. ఇవాళ అందుకే అడుగుతున్నా అక్క, భూపాల్ రెడ్డి కానీ వెంకరెడ్డి కానీ ఇల్లు తిరిగే పరిస్థితి లేదు. వెంకరెడ్డి మన చూసింది కదా, ఒక వినాయక చవితి దగ్గరికి పోతే వెనక్కి పంపించింది. మరి 20 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినాడు నిజంగా ప్రజల ప్రేమ ఉంటాడు అని వెనక్కి పోతాడా? ఇవాళ భూపాల్ రెడ్డి ఎక్కడ పోతే నిలదీస్తుంది. ఆయన తిరగలేక అలా భార్యను తిప్పుకొని ప్రచారాన్ని. అవునా కాదా? కాబట్టి ఇవాళ వాళ్ళకు ముఖం లేదు ఓట్లు అడిగేదానికి. అందుకనే ఇవాళ అన్ని పార్టీలను చూసినారు, భూపాల్ రెడ్డి వెంకరెడ్డి చూసారు. మీరు ఇవాళ దేశంలో మోడీ గారు చేస్తున్నాయన్నీ కూడా మధుకర్ చెప్పాడు. కాబట్టి ఢిల్లీలో మోడీజీ ఎట్లా చేస్తున్నాడో ఆ పథకాలన్నీ మనకు అందాలంటే ఇంకా ఇక్కడ కూడా బీజేపీ రావాలి. ఇవాళ కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేసాడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. ఇవాళ మనం చూసినాం 75 సంవత్సరాలైనా ఈ రాష్ట్రానికి ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలే. నిన్ననే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినాడు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతుంది అన్నాడు. అవునా కదా? మరి మనం ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నన్ను గెలిపించాలి. ఇక్కడ నల్గొండలో బీజేపీ గెలిస్తేనే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా నేను ఇక్కడే కనగల్ మండలం మనకు దగ్గరలో ఉంటుంది. దూరపల్లికి సొంత గ్రామం. ఇక్కడే చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఇవాళ మధుకరి చెప్పినట్టుగా నేను 30 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయాల నుంచి ఇక్కడి వరకు రాజకీయాలనే ఉన్నాను. ఆనాడు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ బీజేపీలో కానీ, నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా మన గుండగోని మైసయ్య గౌడ్ గారి నాయకత్వంలో పుట్టంగండి నుంచి నల్గొండకు పాదయాత్ర చేసినాం ఎస్ఎల్బీసీ కోసం. అదేవిధంగా నేషనల్ హైవే కోసం పాదయాత్ర చేసినాం. కరోనా సమయంలో ఆనందయ్య మందు పంచినాం. హాస్పిటల్లో రోజు 300-400 మందికి భోజనాలు పెట్టినాం. ఆనాడు భూపాల్ రెడ్డి వెంకరెడ్డి ఎవరు కూడా రాలేదు, నేనే ఇక్కడ ఉన్నాం. అట్లా బీజేపీ వద్ద అనేక కార్యక్రమాలు చేసిన నన్ను ఆశీర్వదించండి. రేపు ఎన్నికల్లో బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేయండి. నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీ రుణం తీర్చుకొని నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ తోటి ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.